శక్తి కరుణల సమన్వయం తొడల వర్ణనలో ఇంత అద్భుతంగా దాగి ఉంది. మరి ఆ దివ్య రూపంలో మనం కొంచెం కిందకు ప్రయాణిస్తే మోకాళ్ల దగ్గర కూడా ఇలాంటి గూఢమైన అర్థమేమైనా ఉందా? ఉంది. ఎందుకంటే తర్వాతి నామం 40వది సరిగ్గా వాటి గురించే చెప్తోంది. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. మోకాళ్లను కిరీటాలతో పోల్చడం ఇది చాలా వినూత్నంగా అసాధారణంగా అనిపిస్తోంది. అవును, చాలా గంభీరమైన వర్ణన ఇది. మన శరీరంలో మోకాళ్ళు అంతగా పట్టించుకొని భాగాలు, కాని ఇక్కడ వాటికి రాజత్వాన్ని ఆపాదించారు. హ్మ్, ముందుగా పదాలను విడదీసి చూద్దాం. మాణిక్య అంటే మాణిక్యరత్నం అంటే రూబీ, మకుట అంటే కిరీటం, ఆకార అంటే ఆ ఆకారం వంటి, సరే. జానుద్వయ అంటే రెండు మోకాళ్ళు, విరాజిత అంటే ప్రకాశిస్తున్నది, శోభిల్లుతున్నది. అంటే మాణిక్య రత్నాలతో చేసిన కిరీటాల వలె ప్రకాశిస్తున్న రెండు మోకాళ్లతో శోభిల్య తల్లి అని దీనర్థం. ఖచ్చితంగా.